నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం కేసులో సిట్ కస్టడీకి మిథున్ రెడ్డి, రాజమహేంద్రవరం జైలు నుంచి విజయవాడకు తరలింపు. పదిహేను అంశాలే అజెండాగా మధ్యాహ్నం కేబినెట్ భేటీ. ఏపీ జీఎస్టీ బిల్లులో సవరణల ప్రతిపాదనలను ఆమోదించే అవకాశం. వీటీపీఎస్ నిర్వహణ సరిగ్గా లేదంటున్న స్థానికులు, కాలుష్యంతో అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన. శ్రీశైలం ప్రాజెక్టుకు ఉన్నట్లుండి పెరిగిన వరద ప్రవాహం, 7 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. రష్యా నుంచి చమురు కొంటున్నందునే భారత్పై అదనపు సుంకాలు, మరోసారి స్పష్టం చేసిన ట్రంప్. తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణను అడిగి తెలుసుకుందాం. సాయి కృష్ణ, మిథున్ రెడ్డి కస్టడీకి సంబంధించి వివరాలేంటి? పవిత్ర, మద్యం కుంభకోణంలో ఏపోరుగా ఉన్న కీలక సూత్రధారి వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి సిట్ విజయవాడలోని కార్యాలయానికి తీసుకెళ్లారు, తరలించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆయన ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి పాత్రపై సిట్ అనేక ఆధారాలు సేకరించారు. ప్రాథమికంగా ఈయన ఈ పాలసీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపొందించడం, అమలు చేయటం, అట్లాగే ఆయనకు సంబంధించిన కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్న కంపెనీల్లో 5 కోట్లు కూడా నిధులు తరలించినట్టు కూడా ఒక ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే ఈ రాజమహేంద్రి కేంద్ర కారాగారంలో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నిన్న విజయవాడలో అనిశా కోర్టుకు తరలించిన క్రమంలో 2 రోజుల పాటు విచారణకు సిట్కు ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ ఉదయం 8 గంటలకు తీసుకెళ్లి సాయంత్రం 6 గంటల లోపు మళ్ళీ తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించాల్సింది. రేపు కూడా ఇలాగే ఉదయం తీసుకెళ్తాం, సాయంత్రం 6 గంటల లోపు రాజమండ్రి కేంద్ర కారాగారానికి తీసుకొచ్చి అప్పజెప్పాల్సిన అని కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన ఈ కేసులో ఇంకా మరింతగా లోతుగా విచారించేందుకు అతని పాత్రతో పాటు ఈ నిధులు ఎక్కడికి తరలించారు, ముఖ్య నేతకు వెళ్ళినట్టు ఇప్పటికే గుర్తించడం, అనేక మందిని ఈ కేసులో గుర్తించి విచారణ చేస్తున్న నేపథ్యంలో కీలకంగా ఉన్న మిథున్ రెడ్డి నుంచి కీలకమైన ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. సిట్ విచారణలో మరింత విషయాలు కూడా బహిర్గతమయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించిన తర్వాత ఆయన ఈ సాయంత్రం వరకు విచారించి మళ్ళీ తిరిగి కేంద్ర కారాగారానికి అప్పచెప్పనున్నారు సిట్ అధికారులు. పవిత్ర, ధన్యవాదాలు సాయి కృష్ణ. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాల దహనం కేసులో కీలక నిందితుడిగా ఉన్న మురళి మధ్యంతర బెయిల్ రద్దయింది. సుప్రీం తీర్పుతో విచారణ మరింత జోరుగా సాగనుంది. దసరాల దహనం కేసులో మురళి పాత్ర ఏంటనే వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాది జూలై 21న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాత్రి 11:35 అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం తొలుత యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పి భావించినప్పటికీ పోలీసులు ప్రాథమిక విచారణ తర్వాత ఈ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ పరిధిలో నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములన్నింటినీ క్రమబద్ధీకరించే సంఘటనలకు సంబంధించి అప్పటి వైకాపా నేతలు కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు కుట్ర పన్ని ఆ అక్రమాలన్నీ వెలుగులోకి రాకుండా ఉండేందుకు భూములను క్రమబద్ధీకరించిన ఫైళ్లన్నింటినీ దగ్ధం చేసే లక్ష్యంతోనే ఈ అగ్ని ప్రమాదానికి చోటు చేసుకుందని అగ్గి పెట్టారన్న, నిప్పు పెట్టారన్న నేపథ్యంలో ఈ కేసు అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తొలుత స్థానిక పోలీసులు అదేవిధంగా సిఐడి అధికారులు దర్యాప్తు చేశారు. కానీ కేసు తీవ్రత దృష్ట్యా
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి అప్పటి మదనపల్లి అడిషనల్ ఎస్పీని విచారణ అధికారిగా నియమించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేసిన తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పూర్తి స్థాయి విచారణ తర్వాత పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి అధికారులు అంటే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓలుగా పనిచేసిన మురళి, హరినాథ్, అదేవిధంగా మదనపల్లి మాజీ శాసనసభ్యులు నవాజ్ బాషా కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవ్ రెడ్డి, మదనపల్లికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు తుకారాము, మరోవైపు మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటాచలపతి, ఇలా అదేవిధంగా రామకృష్ణ అని చెప్పి రిటైర్డ్ తపాలా శాఖ అధికారి, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్, వీళ్ళందరూ కీలక పాత్ర పోషించినట్టు దీంట్లో సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే 9 మందిపై కేసులు నమోదు చేశారు. వీటిలో ఇప్పటి వరకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గౌతమ్ తేజ్ను మాత్రం అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ అయ్యి బెయిల్పై విడుదలయ్యారు. అదేవిధంగా మాధవ్ రెడ్డిని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు, మదనపల్లి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే మాధవ్ రెడ్డిని కూడా పోలీసులు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కానీ రిమాండ్ రిపోర్టు సరైన రీతిలో రూపొందించకపోవడంతో ఆయనను మెజిస్ట్రేటు రిమాండ్ తిరస్కరించడంతో ఆయన తిరిగి వెళ్ళిపోయారు. అదేవిధంగా దీనికి సంబంధించి గతంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓగా పనిచేసిన మురళి కూడా దీనికి అంతటికీ అత్యంత కీలకంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దాదాపు 42,000 ఎకరాలకు భూమికి సంబంధించి నిషేధిత జాబితాలో ఉన్న భూములను వాటిని క్రమబద్ధీకరించే అంశంలో 25,000 ఎకరాలకు సంబంధించి మురళి ఆర్డీఓగా పనిచేస్తున్న సమయంలో వీటినన్నింటినీ చేశారని సిట్ అధికారులు గుర్తించారు. 14,000 ఎకరాలను వైకాపాకు సంబంధించిన నేతలు కావచ్చు, ప్రముఖ వ్యక్తులకు కట్టబెట్టడంలో మురళి కీలకంగా వ్యవహరించారని సిట్టు గుర్తించిన నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేశారు. కానీ సుప్రీంకోర్టు ఈ ఏడాది జూన్ నెలలో అతనికి మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది. దానిపై అప్పీల్కి వెళ్ళిన సిట్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మురళికి సంబంధించి అంటే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓగా పనిచేస్తున్న సమయంలో మురళి వ్యవహరించిన తీరుపై పూర్తి స్థాయిలో విచారణ సందర్భంగా సిట్టు వెలుగులోకి తెచ్చిన అంశాలన్నింటినీ కోర్టు దృష్టికి తీసుకురావడంతో ఏడాది జూన్లో ఆయనకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు వాటిని రద్దు చేస్తూ ఆయన బెయిల్ను కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. ఆయన అదేవిధంగా ఇప్పటికే ఈ కేసులో నిందితుడుగా ఉన్న తుకారాము సంఘటన జరిగిన తర్వాత విదేశాలకు పారిపోయారు. ఆయనను విదేశాల నుంచి రప్పించేందుకు కూడా సిట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 15 నెలలు గడిచినప్పటికీ ఆయన విదేశాల నుంచి తిరిగి రాలేదు. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు, వ్యక్తిగత సహాయకుడుగా భావిస్తున్న శశికాంత్ హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్లో కేంద్రంగా పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆయా ప్రాంతాల్లో సిట్ అధికారులు తనిఖీలు చేసిన సమయంలో పలు కీలకమైన డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మాధవ్ రెడ్డికి సంబంధించి మదనపల్లిలో ఆయన ఇంట్లో సోదాలు చేసిన సమయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ పరిధిలో అటు తంబలపల్లి నియోజకవర్గం కావచ్చు, పీలేరు నియోజకవర్గం కావచ్చు, ఇటు మదనపల్లి నియోజకవర్గాల పరిధిలోని నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నింటినీ క్రమబద్ధీకరించి స్థానిక వైకాపా నాయకులకు, ప్రముఖ వైకాపా నాయకులకు కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహరించిన సంబంధించిన దస్త్రాలన్నింటినీ మాధవరెడ్డి ఇంట్లో ఉన్న సమయంలో సిట్ అధికారులు ఉన్న వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇలా వీటికి అన్నిటికీ అత్యంత కీలకమైన వ్యక్తిగా అప్పట్లో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓగా పనిచేసిన అంటే 2022 నుంచి 2024 వరకు పనిచేసిన మురళి కీలకంగా వ్యవహరించారని చెప్పి సిట్ అధికారులు గుర్తించారు. సంఘటన జరగడానికి 6 గంటల ముందు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఈ కేసులో కీలక నిందితుడుగా A1గా ఉన్న గౌతమ్ తేజ్తో తరచూ సంప్రదింపులు జరిపారని చెప్పి కూడా సిట్ అధికారులు తమ విచారణలో గుర్తించి నిర్ధారించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ముందు వీటిని అన్నింటినీ సిట్టు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాదులు ముందు ఉంచడంతో మురళి బెయిల్ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మురళిని అరెస్ట్ చేసి మరింత వివరాలు సేకరించేందుకు అవకాశం ఉంది. మురళిని అదుపులోకి తీసుకుని విచారించడం ద్వారా సబ్ కలెక్టర్ కార్యాలయం, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్న ఫైళ్ల దహనానికి సంబంధించి అత్యంత కీలకంగా మార్పులు చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది. పవిత్ర, ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, మదనపల్లి నుంచి.
మద్యం కేసుకు సంబంధించి కోర్టు ప్రాంగణంలో బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏసీబీ కోర్టు మరోసారి హెచ్చరించింది. రిమాండ్ పొడిగింపు కోసం కోర్టుకు తీసుకొచ్చి తిరిగి తీసుకెళ్లే సమయాల్లో పెద్దగా అరుస్తూ పోలీసులను హెచ్చరిస్తున్న తీరును సిట్ అధికారులు ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితమే చెవిరెడ్డికి కోర్టు గట్టిగా చెప్పింది. అయినా తీరు మార్చుకోకుండా కోర్టు నుంచి కారాగారానికి వెళ్లే సమయంలో చెవిరెడ్డి హడావిడి చేశారు. సిట్ అధికారులను శాపనార్థాలు పెడుతూ కరపత్రాలు సైతం పంచారు. దీనిపై కూడా సిట్ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చెవిరెడ్డిని బహిరంగ వ్యాఖ్యలపై ఏసీబీ కోర్టు హెచ్చరించింది. మద్యం కేసు నిందితుల రిమాండ్ గడువు ముగియటంతో నిందితులను గురువారం కోర్టులో హాజరుపరచగా చెవిరెడ్డి తీరును మరోసారి సిట్ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ప్రాంగణంలో కేసు గురించి వ్యాఖ్యలు చేయొద్దని న్యాయాధికారి చెవిరెడ్డిని మందలించారు. అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో నీటిపారుదల రంగంపై ప్రభుత్వం చర్చ చేపట్టనుంది. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు, ఎన్టీఆర్ వైద్య సేవ రియంబర్స్మెంట్, రాష్ట్రంలో పారిశ్రామిక పార్కులు, పశుసంవర్ధక శాఖలో ఖాళీలు, రాసోలు నియోజకవర్గంలో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్ ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ నిధుల మళ్లింపు, క్రీడా శిక్షకుల కొరత, ప్లాస్టిక్ కాలుష్యం, భీమిలి నియోజకవర్గంలో మహిళా సెజ్ ప్రశ్నలపై మంత్రులు సమాధానాలు ఇస్తారు. మండలి ప్రశ్నోత్తరాల్లో ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలు, గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు, పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం, ఇళ్ల స్థలాలు, పురపాలక సంఘాల్లో పారిశుధ్య వ్యవస్థ, సూపర్ 6 పథకాల అమలుపై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ వద్ద మురుగునీటి పారుదల వ్యవస్థ, పోలీసు శాఖలో ఖాళీలు, మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం వంటి ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు. శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం జరగనుంది. 15 అజెండా అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందుకు తీసుకువచ్చే పలు బిల్లులకు మంత్రి మండలిలో ఆమోదం లభించనుంది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోని వివిధ చట్టాలను సవరిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్చే బిల్కు సవరణలు చేస్తూ ఆమోదం తెలపనున్నారు. అమరావతిలో పెద్ద ప్రాజెక్టులకు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965లకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో 3 తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకునేందుకు ఆమోదం ముద్ర వేయనున్నారు. పంచాయతీరాజ్ శాఖలో పలు భూములను అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కు మార్చే ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపనున్నారు. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్లు 2025లో పలు సవరణలు చేస్తూ చేసిన ప్రతిపాదనలకు కేబినెట్లో ఆమోదం లభించనుంది. వాహన మిత్ర పథకం కింద ఈ దసరాకు సొంతంగా ఆటో కలిగి నడుపుకునే వారికి 15,000 రూపాయలు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలని అభినందిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించడంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ చెల్లింపుల్ని సరళీకృతం చేయడం, హేతుబద్ధీకరించడం ద్వారా సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సంస్కరణలు తెచ్చిన ప్రధానికి జీఎస్టీ కౌన్సిల్లో ఏకాభిప్రాయం సాధించి వాటిని అమలు చేయడంలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లోకేష్ అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 13,050 మెట్రిక్ టన్నుల యూరియా శనివారం గంగవరం పోర్టు ద్వారా రాష్ట్రానికి చేరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎరువులు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రైతు సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 32 ప్రాంతాల్లో సర్వీసులు అందించేందుకు మెహియర్ సీ ప్లేన్ సంస్థ ముందుకు వచ్చింది. వెలగపూడి సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో సీ ప్లేన్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఏపీలో రాబోయే రోజుల్లో ఏవియేషన్ హబ్ గా మారబోతుందని మంత్రి జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో సీ ప్లేన్ సర్వీసుల కల్పన ద్వారా టూరిజం రంగం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నంద్యాలలోని బంగారు దుకాణంలో ఓ మహిళ చాకచక్యంగా బంగారు నగలను చోరీ చేసింది. చిన్నపిల్లలకు ఉంగరం కావాలని వచ్చిన మహిళ 2 లక్షల రూపాయల విలువైన బంగారు గొలుసును అపహరించింది. పట్టణంలోని మెయిన్ బజార్ డీఎస్పీ జ్యువెలర్స్ లో ఈ సంఘటన జరిగింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో బంగారు దుకాణం యజమాని మహిళపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద పెరుగుతుండటంతో 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 2,40,264 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి 2,90,683 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212.43 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలోని ఎన్టీటీపీఎస్ నిర్వహణ సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాప విద్యుత్ కేంద్రం నుంచి రావాల్సిన పరిమాణం కన్నా ఎక్కువ పొగ వస్తుందని, కాలుష్య నియంత్రణ నిబంధనలతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు సరిగ్గా వినియోగించడం లేదని ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, కొండపల్లి మధ్య ఉన్న నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రాన్ని 1970-80 మధ్య నెలకొల్పారు. దేశంలోనే తాప విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిలో అగ్రభాగంలో ఉంది. అయితే ఈ కేంద్రం వల్ల కొండపల్లి, ఇబ్రహీంపట్నం, తుమ్మలపాలెం, గుంటుపల్లి, జూపూడి, మూలపాడు, కీలేశం గ్రామాలు కాలుష్యం బారిన పడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. పొగగొట్టాల నిర్వహణ సరిగ్గా లేక ఎక్కువ కాలుష్యం వస్తోందని, వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్మ వ్యాధులతో సతమతమవుతున్నామని చెబుతున్నారు. ఆసుపత్రి నిర్మాణం, మంచినీళ్ల వసతి, డ్రైన్ల నిర్మాణం చేపడతామని వీటీపీఎస్ హామీ ఇచ్చినా ఇప్పటికే నెరవేర్చలేదని వాపోతున్నారు. వీటీపీఎస్ బూడిద ఫ్రీగా ఇస్తామన్నారు, ఫ్రీ హాస్పిటల్ కడతా ఉన్నారు, డ్రైనేజీలు కానీ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు వరకు ఏది ఇవ్వలేదు. మాకు కిడ్నీలు కానీ ఆరోగ్యంగా అనారోగ్యంగా చాలా మంది చనిపోతున్నారు. కొంతమంది చూయించుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్ చూయించుకున్నా కొంచెం బతకట్లేదు. కొద్ది గొప్ప జనం ఉన్నారు. పొల్యూషన్ వల్ల మందులు కూడా లేవు. ఈ వీటీపీఎస్ ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించేందుకు యాజమాన్యం అప్పట్లో నిర్ణయం తీసుకుంది. తాప విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే ఫ్లై యాష్ ను ఉచితంగా ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు టిప్పర్లు కొనుగోలు చేసి ఉచితంగానే ఈ యాష్ ను తీసుకెళ్లిపోతున్నారు. దీన్ని సిమెంట్, ఇటుకలు తయారు చేసే కేంద్రాలకు విక్రయించుకుంటున్నారు. క్రమంగా టిప్పర్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 400 టిప్పర్లున్నాయి. దీని మీద ఆధారపడి 1000 కుటుంబాల పైనే జీవనం సాగిస్తున్నాయి. అయితే తాజాగా పారదర్శకంగా ఉండేందుకంటూ టెండర్లను పిలిచారు. 3 ఏళ్లకు 70 కోట్లకు చెన్నైకి చెందిన సంస్థకు ఫ్లై యాష్ ను ఇచ్చారు. దీంతో స్థానిక టిప్పర్ల యజమానులు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల నుంచి బూడిద చెరుదోలే యాస్ లారీలకి డ్రైవర్ పనిచేస్తున్నాను. బూడిద రవాణా అనేది కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చారు. లారీ వాహనాలకి బూడిద అయితే ఇవ్వట్లేదు, డబ్బులకి అమ్ముతూ అంటున్నారు. లారీ వచ్చి 2,500 నుంచి 3,000 దాకా అడుగుతున్నారు. లారీ ఓనర్లు అంత పెట్టి కొనలేక డ్రైవర్లు మేము కూడా మాకేమీ పనేమి లేవు. లారీ ఓనర్లను పిలిచి, బాబు మీరు లారీలు కొనుక్కోండి, మీకు రోజుకు 3 ట్రిప్పులు ఇస్తాం, మేమే లోడ్ చేస్తాం అని చెప్పి లారీ డ్రైవర్కి 100 రూపాయలు కూడా వాళ్ళే ఇచ్చి, పొలాలకు కూడా వాళ్ళే డబ్బులు ఇచ్చి తోలిచ్చి ఆనాడు ఆ రకంగా చేసి ఈ రోజున కాంట్రాక్ట్ను తీసుకొచ్చి ఈ రకంగా మమ్మల్ని వేధిస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే ఆ కాంట్రాక్ట్ అనేది పద్ధతి కాదు. ఆ కాంట్రాక్ట్ను రద్దు చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ విద్యుత్ కేంద్రంలో 4 ఫేజుల ద్వారా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. బాధిత గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీ వీటీపీఎస్, సిఎస్ఆర్ నిధులు వినియోగించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. వీటిని వినియోగిస్తే తమకు మేలు జరుగుతుందని అంటున్నారు. టెండర్ల విధానం వల్ల వచ్చిన నిధులను తమ గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలని కోరుతున్నారు. ఇంకా 25 కోట్ల రూపాయల బకాయిలు సిఎస్ఆర్ ఫండ్ ఉంది. అంటే గడిచిన 45 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇచ్చింది కేవలం 12 కోట్ల రూపాయలు మాత్రమే. కొత్తగా రావాల్సినటువంటి పబ్లిక్ ప్రజలు ఇక్కడికి రావడానికి ఇష్టపడతలా. దీనికి పూర్తిగా నిర్లక్ష్యం వీటీపీఎస్ యాజమాన్యం. దీన్ని మేము ప్రజలకి ఉపయోగకరమైన విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వీటీపీఎస్ నుండి వచ్చేటువంటి బూడిద వల్ల ఇక్కడ ఉన్నటువంటి 7 గ్రామాలు తీవ్రంగా సతమతమవుతున్నాయి. ప్రత్యామ్నాయం చూపడంలో భాగంగానే ఈ కేంద్రం ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ను ఉపయోగించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సంస్థ స్థాపించినప్పుడు నిర్ణయించారు. అయితే రాను రాను ఆ నిర్ణయాలకు తూట్లు పొడిచినట్లు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ కోటితో కృష్ణమనాయుడు, ఈటీవీ న్యూస్, ఇబ్రహీంపట్నం నుంచి. ఆవు కడుపులో నుంచి 90 కేజీల ప్లాస్టిక్ తొలగించారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ రైతుకు చెందిన ఆవు అస్వస్థతకు గురైంది. అప్పటికే 5 నెలల సూడితో ఉండటం, కడుపు భారీగా వాపు ఉండటంతో పశువైద్యుడి వద్దకు ఆవును రైతు తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసి 90 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను వైద్యులు తొలగించారు. పొట్టలో ప్లాస్టిక్ కవర్లు, వైర్లు తదితర పదార్థాలు ఉండటం వల్లే ఆవు అస్వస్థతకు గురైనట్లు వైద్యుడు పెంటయ్య వివరించారు.
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇస్త్రీ పెట్టెలో దాచిపెట్టి తరలిస్తున్న 3.38 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపు 3.36 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. విదేశాల నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నారనే సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన లగేజ్ ను పరీక్షించగా ఇస్త్రీ పెట్టెలో దాచిన బంగారం బయటపడింది. అక్రమ రవాణాకు పాల్పడిన 3 వ్యక్తులను DRI అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులు కడప, అన్నమయ్య జిల్లాలకు చెందినవారని గుర్తించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగానే భారత్పై అదనపు సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మంచి స్నేహం ఉన్నప్పటికీ రష్యాను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. యూకే పర్యటనకు వెళ్లిన ట్రంప్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ద్వైపాక్షిక సమావేశం అనంతరం మీడియాతో వివిధ అంశాలపై మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్లోని బగ్రామ్ ఎయిర్ బేస్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాల నుంచి కేవలం గంట వ్యవధిలోనే బగ్రామ్కు వెళ్లవచ్చని అన్నారు. మునుపటి అధ్యక్షుడు జో బైడెన్ ఎటువంటి ప్రయోజనం లేకుండా ఆ వైమానిక స్థావరాన్ని విడిచిపెట్టారని విమర్శించారు. భారత ప్రధాని మోదీ తమకు మంచి మిత్రుడని ట్రంప్ తెలిపారు. ఆయన పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్పినట్లు గుర్తు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. Close to India. I'm very close to the Prime Minister of India. I spoke to him the other day, wished him a happy birthday. We have a very good relationship. He put out a beautiful statement too. We have, but I said, I sanctioned them. China is paying a very large tariff right now to the United States. Not when the people that I'm fighting for are buying oil from Russia. If the oil price comes down, very simply, Russia will settle. And the oil price is way down. We got it way down. We're drilling and we produce more oil than anybody else in the world. అదానీ గ్రూప్ ఖ్యాతి దెబ్బతీసేలా నిరాధారమైన కథనాలు వ్యాప్తి చేసిన వారు ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని గౌతమ్ అదానీ డిమాండ్ చేశారు. హిండెన్బర్గ్ ఆరోపణలకు సంబంధించి సెబీ నుంచి క్లీన్ చిట్ లభించడంపై ఎక్స్ వేదికగా స్పందించిన అదానీ గ్రూప్ అధిపతి పారదర్శకత, సమగ్రతలు ఎల్లప్పుడూ అదానీ గ్రూప్ ను నిర్వహించాయని తెలిపారు. మోసపూరిత, ప్రేరేపిత వార్తల ద్వారా డబ్బు కోల్పోయిన వారి బాధ కలిచివేస్తుందన్నారు. దేశ నిర్మాణం, ప్రజల పట్ల తమకు అచంచలమైన నిబద్ధత ఉందని స్పష్టం చేశారు. సత్యమేవ జయతే, జై హింద్ అంటూ త్రివర్ణ పతాకాన్ని పోస్టు చేశారు. హిండెన్బర్గ్ ఆరోపణలపై గౌతమ్ అదానీ, ఆయన కంపెనీలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి క్లీన్ చిట్ లభించింది. స్టాక్ అవకతవకలు, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతుందంటూ అమెరికా షార్ట్ సెల్లర్ చేసిన ఈ ఆరోపణల్లో నిజం లేదని సెబీ స్పష్టం చేసింది. ఎక్కడికైనా బయటకు వెళితే తలుపులు సరిగ్గా వేశామో లేదో చూసుకుంటాం. రాత్రి నిద్రపోయే ముందు తలుపులు మూసి ఉన్నాయో లేదో అని 1కి 2 సార్లు చూస్తాం. తలుపులు లేని ఇంట్లో ఎలా ఉంటారో మీరు ఎప్పుడైనా ఊహించారా? కానీ ఆ గ్రామానికి వెళ్తే తలుపులే లేని ఇళ్లే దర్శనమిస్తాయి. ఆ ఊర్లో దొంగల భయమే లేదు. తలుపులు లేని ఇళ్లను వదిలేసి ఆ గ్రామస్తులు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ గ్రామం ఎక్కడ ఉందో దాని కథేంటో చూద్దాం పదండి. ఇళ్లకు తలుపులు లేని ఒక గ్రామం ఉందని తెలిస్తే మీరు నమ్ముతారా? అసలు ఇళ్లకు తలుపులు లేకపోయినా ఒక్క దొంగతనం కూడా జరగదంటే నమ్ముతారా? ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని సియాలియా గ్రామానికి వెళితే తలుపులు లేని ఇళ్లు దర్శనమిస్తాయి. ఆ ఊర్లో ఏ ఇంటికి తలుపులుండవు. డోర్లెస్ విలేజ్గా పేరొందిన సియాలియా గ్రామంలోని ఇళ్లల్లో బెడ్రూమ్, వంటగది, స్టోర్ రూమ్ ఇలా ఏ గదికి తలుపులుండవు. కేవలం చెక్కలు లేదా తెరలను అడ్డుపెట్టుకుంటారు. గ్రామదేవత ఖరాకైదేవి రక్షిస్తుందని గ్రామస్తుల విశ్వాసం. ఆ ఊరికి ఉత్తరాన ఖరాకైదేవి దేవాలయం ఉంది. అమ్మవారి గర్భగుడికి పైకప్పు లేకపోవడం మరో విశేషం. అమ్మవారికి సూర్యకాంతి అంటే ఇష్టమని, అందుకే గర్భగుడికి పైకప్పు లేదని గ్రామస్తులు వెల్లడించారు. ఈ ఊర్లో ఇళ్లకు తలుపులు లేకపోయినా ఒక్క దొంగతనం కూడా జరగకపోవడం విశేషం. ఇప్పటివరకు ఆ గ్రామంలో దొంగతనం జరిగినట్లు ఒక్క ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. తమ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించాలని అక్కడి ప్రజలు ఒడిశా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు పర్యాటక శాఖకు లేఖ రాసినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన జిల్లా ఇన్ఛార్జ్ టూరిజం ఆఫీసర్ గ్రామస్తులు పంపిన లేఖను ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు.